తాకట్టులో ఉన్న గోల్డ్ విడిపించి ఈ రోజు ఆన్లైన్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 6304853377. రాజమండ్రి లాలా చెరువు సమీపంలో ఉన్న ఓ వస్త్ర దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రిలయన్స్ సంస్థకు చెందిన ఫ్యాషన్ ఫ్యాక్టరీలో జరిగిన ఈ ప్రమాదంలో పెద్ద మొత్తంలో వస్త్రాలు దగ్ధమైపోయాయి. మంటలు ఒక్కసారిగా ఎగిసిపడడంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ వ్యాపించింది. పొగ తీవ్రత ఎక్కువగా ఉండడంతో స్థానికులు ఘటనా స్థలానికి చేరుకోవడానికి ఇబ్బంది పడ్డారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో అక్కడికే చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం సంభవించి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అగ్ని ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని రాజమండ్రి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రాజమండ్రి లాలా చెరువు సమీపంలో ఉన్న ఒక వస్త్ర దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇది రిలయన్స్ సంస్థకు సంబంధించిన ఫ్యాషన్ ఫ్యాక్టరీ అని చెప్పేసి ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే దీనిలోని ఒక్కసారిగా మంటలు వ్యాపించడం జరుగుతున్నది. అయితే దీనిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ మంటలు వ్యాపించినట్లుగా తెలుస్తున్నది. ఇందులోని వస్త్రాలన్నీ కూడా కాలి బూడిదైపోతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. అయితే ఈ షాపు ఇంకా ఉదయం తెరవక ముందే ఇక్కడ దీనిలో నుంచి ఈ లోపల నుంచి మంటలు అనేది వ్యాపించడం జరుగుతున్నది. ఇక్కడ మూడు ఫ్లోర్లో ఉన్న ఈ ఫ్యాక్టరీకి సంబంధించి ఈ ఫ్యాషన్ ఫ్యాక్టరీలోని ఒకసారిగా మంటలు వ్యాపించి లోపల నుంచి దట్టమైన పొగలు విరజమ్మడంతో ఇక్కడంతా కూడా అధికారులకి ఈ విషయం తెలియజేయడం జరిగింది. దాంతో ఒక్కసారి ఇక్కడ అగ్నిమాపకాలకు సంబంధించిన 3 అగ్నిమాపక శకలాలన్నీ కూడా ఇక్కడికి వచ్చి మంటలని అదుపు చేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అయితే తాళాలు కూడా రాని పరిస్థితుల్లో తాళాలను పగలగొట్టి అగ్నిమాపక సిబ్బంది ఈ పొగలోని దట్టమైన పొగలోని లోపలికి వెళ్ళలేని పరిస్థితిలో వాటి తాళాలన్నీ కూడా పగలగొట్టి వాటి నుంచి లోపలికి వెళ్ళే ప్రయత్నాలు అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే ఓ పక్కన దట్టమైన పొగ రావడం జరుగుతుంది. దీంతో ఎవరు కూడా లోపలికి వెళ్ళలేని పరిస్థితి ఉన్నది. మెన్స్ వేరు, ఉమెన్స్ వేరు, కిడ్స్ వేరుతో పాటు అలాగే యాక్స్ సిరీస్ కానీ స్పోర్ట్స్ కూడా అంటే ఇంకా ఎలక్ట్రికల్ సర్క్యూట్ అనుకుంటున్నామండి లోపల. దాన్ని ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మొత్తం పూర్తి కంట్రోల్కి వచ్చిన తర్వాత అప్పుడు దానిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తామండి. దించుతున్నాయి సార్. అంటే ఇంకా ఓపెన్ చేసి ఉండరు అనుకుంటాను. వీళ్ళు మాకు 9:30 10 కల్లా మాకు మెసేజ్ వచ్చిందండి. వచ్చిన వెంటనే ఇప్పుడు ఇన్నిస్పేట బండి ఒకటి టర్న్అవుట్ చేసాం. రారేపురం బండి ఒకటి వచ్చింది. ఇప్పుడు కొవ్వూరు అనపర్తి కూడా బళ్ళు కూడా పిలిచాం. ఇక్కడ సివిఆర్టీని బట్టి 4 వెహికల్స్ సార్. లోపల వస్త్రాలు ఉన్నాయి సార్. అవన్నీ కూడా ఇప్పుడు జస్ట్ షట్టర్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇంకా అలా ఆర్పుకుంటూ లోన్కి వెళ్తూ ఉంటాం. మ్యాక్సిమం ఎక్కువ శాతం కాలు ఉండొచ్చు. అగ్నిమాపక దళ అధికారి మార్టిన్ లోథర్ కింగ్ చెప్తున్న సమాచారం మేరకు చూసినట్లయితే లక్షల్లో నష్టం వాటిల్లో ఉండవచ్చు. ఇదంతా కూడా షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి ఆయన భావించడం జరుగుతుంది. 4 అగ్నిమాపక శకలాలను తీసుకుని వచ్చి వాటితోటి మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నామని చెప్పేసి అగ్నిమాపక దళ అధికారి మార్టిన్ లోథర్ అయితే చెప్పడం జరిగింది. కెమెరామెన్ వాసుదేవ్, శ్రీనివాస్, ఎన్టీవీ.